క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో కన్నుమూశారు. గత కొంతకాలంగా పోప్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. 88 ఏళ్ల పోప్ చివరిగా ఆదివారం ఈస్టర్ సందేశం ఇచ్చారు. పోప్ ఫ్రాన్సిస్కు ప్రపంచం ఘన నివాళి అర్పిస్తోంది. ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తర్వాతి పోప్ ఎవరు? పోప్ ఫ్రాన్సిస్ మరణంతో కొత్త పోప్ ఎన్నికకు రేస్ ప్రారంభమైంది. ఇటలీకి చెందిన పియట్రో పారోలిన్ రేసులో ముందున్నారు. ఘనాకు చెందిన పీటర్ టర్క్సన్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ కూడా పోప్ ఫ్రాన్సిస్కు గట్టి మద్దతుదారులు. పోప్ చనిపోయిన నాటి నుంచి కొత్త పోప్ను ఎన్నుకునేంత వరకు ఉండే సమయాన్ని లాటిన్ భాషలో సెడే వెకెంటే అంటారు. పీఠం ఖాళీగా ఉందని దీని అర్థం. ఈ సమయంలో కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ వాటికన్ వ్యవహారాలను చూసుకుంటారు, కానీ ముఖ్య నిర్ణయాలు మాత్రం తీసుకోరు. కొత్త పోప్ను ఎన్నుకునే ప్రక్రియ 2-3 వారాల్లో ప్రారంభమవుతుంది. కొత్త పోప్ ఎన్నిక వ్యవహారం చాలా రహస్యంగా జరుగుతుంది. ఆయనను ఎన్నుకునే సభ్యుల బృందాన్ని కాన్క్లేవ్ అంటారు. 80 ఏళ్ల లోపు వయస్సున్న 138 మంది కార్డినల్స్కు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఈ ఓటింగ్ అనేక దఫాలుగా జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కార్డినల్స్లో 80% మందిని పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా నిర్మించారు. మొత్తం 138 మంది కార్డినల్స్ ఉన్నారు. ఇందులో భారత్కు నుంచి 4 ఉన్నారు. హైదరాబాద్ ఆర్చ్ బిషప్ పూలా యాంథోనీ అందులో ఒకరు. కార్డినల్ పూలా యాంథోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దళిత వర్గం నుంచి ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయ కార్డినల్గా రికార్డు సృష్టించారు. పోపుగా ఎన్నికయ్యే వ్యక్తికి 3/2 మెజారిటీ రావాలి. ఒకవేళ నిర్ణయం తీసుకోని పక్షంలో వాటికన్ సిస్టీన్ చాపెల్ చిమ్నీ నుంచి నల్లటి పొగ విడుదల చేస్తారు. దాని అర్థం ఓటింగ్ ఇంకా కొనసాగుతోందని. ఒకవేళ పోప్ను కార్డినల్స్ ఎన్నుకున్నట్టయితే సిస్టీన్ చాపెల్ నుంచి తెల్ల పొగ విడుదల చేస్తారు. కొత్తగా ఎన్నుకున్న వ్యక్తిని ఆ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారా అని అడుగుతారు. వారు ఒప్పుకున్నట్లయితే వాటికన్ సెయింట్ పీటర్స్ బెసిలికా బాల్కనీ నుంచి ఆయనను ప్రపంచానికి పరిచయం చేస్తారు. పోపుగా ఆయనకు కొత్త పేరు పెడతారు.